వెల్కమ్ టు వి3 న్యూస్. మా ప్రతినిధి తవిటి రాజుతో ముఖాముఖి భేటీ. 2026 స్థానిక ఎన్నికలకు వైసీపీ నుంచి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా మా పార్టీ అధిష్టానం బట్టి మా సర్పంచ్ ఒకే నిర్ణయంకొచ్చి స్థానిక ఎన్నికల్లో 2026లో మంచి మెజార్టీతో మేమే గెలుస్తామని గట్టిగా చెబుతున్నారు. ఎక్స్-ఎమ్మెల్యే పిడికి రాజన్న దొర 4 పర్యంలో మంచి విజయం సాధించారు. ఘనత వైసీపీకే చెల్లింది. 2029 శాసనసభ ఎన్నికలకు మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర మళ్లీ గెలిపించుకుంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూస్తామని తెలుపుతున్నారు. మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి డోలుమూతలు లేకుండా చేస్తానని నోటు మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలని రోడ్లు, కాలువలు, కొండ శిఖరాలు, డోలుమూతలు ఉన్నాయి. రోడ్లు వేసి అప్పుడు చెప్తే గిరిజన ప్రాంతాలందరూ కూడా గౌరవిస్తారు, అభిమానిస్తారు. మాటలు చెప్తే పనులు కానప్పుడు ఎవరు కూడా నమ్మరు. వెల్కమ్ టు వి3 న్యూస్. కొండతామర నరసింహులు ఆయన వైసీపీ సర్పంచ్గా మొదటగా చేస్తున్నారు. అయితే ఇంకా 2026 వరకు కూడా సర్పంచ్ పదవి ఇంకా ఉంది. అయితే మళ్ళీ స్థానిక ఎన్నికలకు పోటీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు సర్పంచ్గా ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కదా? ఇదే ఫస్ట్ టైం చేశారు. మొదటగా ఇప్పుడు ఇంకా 2026 వరకు ఉంది. 2026 వరకు ఉంది. మళ్ళీ మీకు రిజర్వేషన్ కల్పిస్తే గిరిజనులుగా మళ్ళీ మీరు సర్పంచ్ రిజర్వేషన్ కల్పించినట్లయితే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీ యొక్క స్థానికంలో మొత్తం అందరూ కలిపి రాజేందర్ వైపు మీరు ఓటేసి ఉన్నారో లేకపోతే పనిచేసి ఉన్నారు వైసీపీ కాబట్టి ఓటమి ఎందుకు జరిగిందంటారు మీకు? అట్లా ఓటమి అనేది ఎలాగైనా జరిగిందంటే మనకి ఎవరికి పెద్దగా తెలియదు. అయితే మేమంతా అయితే మరి రాజేందర్ గారికి ఓటేసాము. మరి ఆ ఓటేసాము ఏమైంది ఎలాగైతే తెలియదు. నెక్స్ట్ 2026 స్థానిక ఎన్నికలకు మీరు పోటీ చేసి సర్పంచ్గా అవకాశం ఉంటే గెలుపు పొందుతారా? కంపల్సరీ. 2029కి మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తాయి. ఆ శాసనసభ ఎన్నికల్లో ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చేయగలరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గెలిపించుకునే అవకాశం ఉందండి. రాజేందర్ గారు మళ్ళీ గెలిపించారా 2029కి? 2029 మళ్ళీ రాజేందర్ గారు గెలిపిస్తాం. అలాగే మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిపిస్తాం. అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా మాట్లాడుకుంటారు కదా, ఎక్కడ ఓటమి జరిగింది అనేది. ఎన్ని ఓట్లలో రాజేందర్ గారు ఓటమి చెందారు అంటే సరాసరి అంచనా? ఎన్ని ఓట్లు అంటే ప్రస్తుతానికి 40%. 75. ఓకే. ఇప్పుడు మీకు సంక్షేమాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పటికి అప్పటికి తేడా వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? వ్యత్యాసం అంటే పెద్దగా లేదు. అంటే అప్పటికిప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్ని పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు అయితే చాలా వరకు బాగానే ఇచ్చారు. అలా ఇప్పుడు ఈ ప్రభుత్వము పెద్దగా సూపర్ 6 అన్నారు. ఇంతవరకు సూపర్ 6 ఎక్కడ కూడా మనకి పెద్దగా అవ్వట్లేదు. సూపర్ 6 అంటే బస్సు ఫ్రీ, మరి గ్యాస్ బండ్స్ బస్సు ఫ్రీ ఇచ్చామంటారు కదా. తల్లికి వందనం బస్ ఫ్రీ ఇచ్చారు. తల్లికి వందనం అయితే ఇచ్చారు. అంటే తల్లికి వందనం అంటే మరి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడని పెట్టేదానికి తల్లికి వందనం పెట్టింది. అది అంతకంటే మనకి. ఓకే. యువత ఖాళీగా ఉంటారు కదా, నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చారు సూపర్ 6లో? నిరుద్యోగ వృత్తి అనేది చెప్పారు. ఇంతవరకు అదైతే ఎవరికి అందట్లేదు. నెక్స్ట్ మహిళలకు 1500 రూపాయలు అదేమైనా? అది ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్స్కి 15,000 ఇచ్చారు. దానివల్ల ఉపయోగం? దానివల్ల అంటే ఆటో డ్రైవర్ల కన్నా ఎటువంటి ఉపయోగం ఏం లేదంటారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీ గ్రామంలో స్కూలు బాగా శిథిలమైంది. స్కూల్ కోసం ఒక సర్పంచ్గా మీరు ఏమైనా దరఖాస్తు అప్లై చేశారా? చేసాం సార్. దానికి చెప్తే ఏమన్నా అంటే మరి తరగతి నుంచి చెక్ చేసిన తర్వాత మరి చేస్తామని చెప్పారు. ఎంతవరకు దాని గురించి స్పందన మనిషింది. ఓకే సార్. మీ పంచాయతీలో ఎన్ని అప్లికేషన్ విలేజ్ సార్? మీ పంచాయతీ విలేజ్ యామ్లెట్ విలేజ్ మా వారు టోటల్ ఓటింగ్ పర్సెంట్ ఉంటుంది మీ పంచాయతీలో? మాది 1280. ఓకే. 1280లో మనం మీకు ఎంత మెజార్టీ వచ్చింది? ఎవరి మీద మీరు పోటీ చేశారు? నా మీద 5 పోటీ. 5 నాకు 363 మెజార్టీ. వాళ్ళకి ఫస్ట్
ప్రధానంగా అంటే పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారు? అంటే మీరు వైసీపీ పార్టీ నుంచి నేను వైసీపీ పార్టీ నుండి పోటీ చేశాను. అటు నుంచి టీడీపీ పార్టీ నుంచి అంటే టీడీపీ పార్టీ నుండి ఒకరు పోటీ చేశారు. ఉమ్. ఒక పార్టీ నుంచి ఎవరు? టీడీపీ పార్టీ నుంచి ముగ్గురు పోటీ చేశారు. ఆయన ఎవరు సార్? ఎవరంటే గండాస్ పకీరు, ఎక్కడ మనూరే కొట్టుపారు బూర్జులో మండంగి గంగమ్మ, బూర్జిరా బూర్జుల మత్స్యలక్ష్మణరావు ముగ్గురు పోటీ చేశారు. అంటే ముగ్గురికి టీడీపీ ఎదురుగా చేసుకున్నాం. అంటే యాక్చువల్గా అయితే మీకు వైసీపీ ఇచ్చింది, మీరు నిలబడండి అని చెప్పి మీకు వైసీపీ ఇచ్చింది. వైసీపీ ఇచ్చింది. మీరు గట్టిగా అంటే గెలిచినా గెలకుండా మీకు పార్టీ ఇచ్చిన అధిష్టానం మీది. అటు నుంచి వాళ్ళ టీడీపీ నుంచి ముగ్గురికి అధిష్టానం ఇచ్చింది. ముగ్గురు నిలబడిపోయారు ఇండిపెండెంట్. ముగ్గురు అధిష్టానం అంటే మన ముగ్గురు నిలబడిపోయారు. అంటే మామూలుగా ఇండిపెండెంట్ నిలబడిపోయారు. ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఓకే, థ్యాంక్ యూ సార్.